తెల్లబంగారం పంటగా పిలువబడే పత్తి పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా ఈసారి పత్తి సీజన్ కొంత ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. దసరా అనంతరం అక్టోబర్ 2వ వారం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులపై ప్రభావం చూపాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు అవుతుంది. ఈ వానాకాలం సీజన్లో 12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 75 లక్షల క్వింటాళ్లకు పైగా ఈ సీజన్లో దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తికి ఈసారి మద్దతు ధర క్వింటాకు 8,000కు పైగా ప్రకటించారు. కొనుగోళ్లలో రైతులు దళారుల చేతిలో దగా పడకుండా సీసీఐని రంగంలో ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ అక్టోబర్ మొదటి వారం నుండి పత్తి పంట రైతులకు చేతికి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోళ్లకు సిద్ధంగా లేకపోవడంతో రైతుల ఆశలన్నీ భారత కాటన్ కార్పొరేషన్ పైనే పెట్టుకున్నారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటే ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా సీసీఐ టెండర్లను పిలిచింది. మొత్తం బాధని మొత్తం కింద పడిపోతున్నాయి. రైతుకు ఆ కరెక్ట్ గవర్నమెంట్స్ కొంచెం సరైన న్యాయం చేయాలా. మరి 15 నుంచి 18 కరెక్ట్ తేమ శాతం తీసుకోవాలా. మరి పట్టకు కరెక్ట్ భూమి కౌలుదారు ఉంటాడు, ఆయన పట్ట ఇవ్వాలంటే పట్ట పాస్బుక్ కావాలంటే వేరే అడుగుతాడు, వేరే ఇంకో పాస్బుక్లో పోతాయి. మరి ఇంకో పైసలు ఎటు పోతున్నాయి. పోయిన సంవత్సరం అయ్యే వేరే పోతే మరి నిర్మల్ బాగా పడ్డాయి. ఆ రైతు ఎటని పోతాడు, బాధపరిస్థితి ఎంత మోసం అయితే రైతుకు. అదే కరెక్ట్గా కౌలు పట్టిన వాడుగా పట్టదారు నుంచి ఆ పట్ట ఇస్తాడు ఇవ్వడు. అది కరెక్ట్గా ఇచ్చేసి మా పట్టదారున్నా కానీ రాపించుకొని గ్రామ పంచాయతీ లెటర్ రాపించుకొని ఆయన కాస్త చేస్తున్నా లేదని రాపించుకొని మొత్తం కరెక్ట్గా ఎకరానికి 12 కుంటలు 15 కుంటలు తీసుకోవాలి. తప్పుడే మొత్తం పాటికి చెల్లబోతే చూడబుద్ధి లేదు. ఉమ్మడి జిల్లాలో 18 మార్కెట్ యార్డుల పరిధిలో గత ఏడాది 24 కొనుగోలు కేంద్రాలున్నాయి. ఈసారి అదనంగా మరో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు చేసిన పత్తిని సమీపంలోని జిన్నింగ్లో బేళ్లుగా తయారు చేసి గోదాములకు తరలించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో గతంలో మాదిరి అవసరమైన జిన్నింగ్ కావాలని సీసీఐ టెండర్ ప్రకటన ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బేలా, బెల్లంపల్లి, బోధ్, బైన్సా, చెన్నూరు, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇందారం, ఇంద్రవెల్లి, జైనూరు, కొండపల్లి, కౌటాల, కుబీరు, లక్షెట్టిపేట, నార్నూరు, నిర్మల్, నేరడిగొండ, పొచ్చెర, సోనాల, వాంకిడి, సారంగపూర్ తదితర ప్రాంతాల్లో జిన్నింగ్ కావాలని టెండర్ ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసే సీసీఐ స్థానిక జిన్నింగ్ ను అద్దెకు తీసుకొని బేళ్లు తయారు చేసేలా ఒప్పందం చేసుకుంటుంది. ఇందుకు జిన్నింగ్ లో సౌకర్యాలతో పాటు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని టెండర్ నోట్లో పేర్కొంది. గతంలో పోలిస్తే ఈ సీజన్లో కొన్ని కొత్త నిబంధనలు అమలు చేస్తుండటంతో వ్యాపారులు తమ జిన్నింగ్ మిల్లులను సీసీఐకి లీజుకి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. పత్తి నుంచి వచ్చే విత్తనాలను షెడ్లో ఉంచాలనేది నిబంధన పాటించాల్సి ఉంటుంది. సీసీఐ కొనుగోళ్లు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ఏంటంటే ముందస్తుగా జిన్నింగ్లన్నీ తీసుకొని ఏర్పాట్లు చేయాలని చెప్పి గత సమావేశంలో మేము చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు అక్టోబర్ చివరి నవంబర్ మొదటి వారంలో పత్తి వచ్చే అవకాశం ఉన్నది. సీసీఐ కేంద్రాలని పెంచాలని చెప్పి కూడా గతంలో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మొత్తం 24 కేంద్రాలు ఉంటే ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాలు పెంచిండ్రు. ఇప్పుడు 28 కేంద్రాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూనే ఈరోజు ఎందుకంటే ప్రైవేటు వ్యాపారస్తులు కొనే పరిస్థితి లేదు, అందుకని మద్దతు ధర 8,110 రూపాయలు ఉన్నది. కాబట్టి రైతులకు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా సీసీఐ అనేటువంటిది ఉండాలా అనేటువంటిది మేము కోరుకోవడం జరుగుతుంది. ఏ ఇబ్బందులు వచ్చినా ఎక్కువ శాతం సీసీఐకి అమ్ముకునే విధంగా గతంలో 23 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసింది, 3 లక్షల క్వింటాలు ప్రైవేటు వ్యాపారస్తులు చేసిండ్రు. అందుకని ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనుగోలు అనేటువంటిది ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రెండవ అంశం ఏంటిదంటే కిసాన్ కపాస్ అనే ఒక యాప్ తీయడం జరిగింది. కిసాన్ కపాస్ యాప్లో మనం ముందస్తుగా మేము పత్తి కొనుగోలు చేస్తామని చెప్పి దాంట్లో పెట్టుకోవాలి. దానివల్ల 8 రోజులు పత్తి కొనుగోలు అనేటువంటిది జాప్యం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, పేద రైతులకు ఉన్నాయి, గిరిజన రైతులకు ఉన్నాయి, దళిత రైతులకు ఉన్నాయి. అందుకని
కిసాన్ కపాస్ యాప్ అనేటువంటిది పూర్తి స్థాయిలో అందరి రైతులకు ఉపయోగపడే విధంగా ఉండదు కాబట్టి, రెండవది మనం ఎప్పుడైతే దాన్ని ఫీడ్ చేసుకుంటామో అప్పటి నుంచి 8 రోజుల వరకు అంటే మనం అమ్ముకోవడానికి వీలుండదు కాబట్టి ఈ యాప్లు అనేటువంటిది అది ఒక సరి అయినటువంటి పద్ధతి కాదు, రైతులకు ఉపయోగపడదు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. దాంట్లో లాగింగ్ చేసిన తర్వాత 8 రోజులంటే అసలు రైతు అసలు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో వర్షాలు కూడా పడుతుంటాయి, పత్తి తేమ అనేటువంటిది పెరుగుతుంది, దానివల్ల నష్టం అనేటువంటిది జరిగే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకని చెప్పి ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోలుకు 28 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీసీసీఐ ఏర్పాటు చేపట్టింది. కేంద్రాల్లో కొనుగోలు చేసే పత్తిని జిన్నింగ్ చేసేందుకు వీలుగా సంబంధిత యజమానుల నుంచి టెండర్లను కోరారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు టెండర్లకు గడువు ఇచ్చారు. అయితే సీసీసీఐ నిబంధనల కారణంగా ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులు యజమానుల ఎవరు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనవద్దని జిన్నింగ్ మిల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వడంతో టెండర్లపై కొంత అనిశ్చితి నెలకొంది. జిల్లాల్లో పత్తి కొనుగోళ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘ నేతలు, వ్యాపారులు, సీసీసీఐ మార్కెటింగ్ అధికారులతో సమావేశాన్ని సైతం 1-2 రోజుల్లో నిర్వహించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏమైనా ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ఉత్పత్తులకు అంతగా డిమాండ్ లేకపోవడంతో ఇక రైతుల భారమంతా కాటన్ కార్పొరేషన్ పైనే ఉంది. అయితే తేమ పరిశీలించే నిబంధనలు, కొనుగోళ్లు మొదటి రోజుల్లో పరిశీలించే నిబంధనలు ఎత్తివేయాలని రైతులు, రైతు సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంటాలు కూడా అన్నీ కూడా మరమ్మతులు చేపట్టి జిన్నింగులు కూడా సిద్ధంగా ఉంచుకొని ఒకవేళ ప్రైవేట్ మార్కెట్కు దీటుగా ప్రభుత్వము కూడా కొనుగోలు చేసినట్టయితే సీసీఐ సంస్థ ఇవాళ రైతుకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో రైతులకు మద్దతుగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ సపోర్ట్ ప్రైస్ కూడా 500 అనేది కూడా చాలా తక్కువ కాబట్టి ఇంకా మద్దతు ధర అనేది సపోర్ట్ ప్రైస్ పెంచినట్లయితే రైతుకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుండే. కాబట్టి ఇవాళ పునరాలోచించాలా. భవిష్యత్తులో కూడా రైతుకు స్వామినాథన్ కమిటీ సిఫారసు ఏదైతుందో శాస్త్రీయంగా ఇచ్చినటువంటి నివేదికను అనుసరించాలా. కాబట్టి ఇవాళ ఆ విషయానికి పోకుండా ఏదో తూతూ మంత్రంగా 200, 500, 50 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా ప్రతిసారి కూడా పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో దాని ఆధారంగానే రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మార్కెట్ యార్డులు